అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముందు జరిగిన సామాజిక న్యాయ సంకల్ప సభలో సీఎం ప్రసంగంతో ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకున్నాయి. రూపం మార్చుకుంటున్న అంటరానితనమంటూ ప్రతిపక్షాలను పెత్తందారులుగా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విజయవాడ నడిపొట్టులో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులను విజయవాడకు మళ్లించి అందులో జనాన్ని తీసుకొచ్చారు. దీంతో పండుగ సీజన్లో ప్రయాణం పెట్టుకున్న వారికి చుక్కలు కనిపించాయి. మరోవైపు స్కూళ్ల బస్సులను లాగేసుకోవాలని ముందుగానే భావించిన ప్రభుత్వం పాఠశాలలకు ఈ నెల 21వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విజయవాడలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముందు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక న్యాయ సంకల్ప సభ జరిగింది. ఈ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం చేసే సమయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం స్టేడియం నుంచి వెళ్లిపోవటం ప్రారంభించారు. గోడలు దూకి మరీ వెళ్లిపోయారు. పోలీసులు వారించినా వినిపించుకోలేదు. ఇదిలా ఉంటే సభ కోసం జనాన్ని రప్పించేందుకు వైసీపీ నేతలు భారీగా మద్యం పంపిణీ చేశారు. అంతేకాదు ఏకంగా స్టేడియంకు ఎదురుగా ఓ గల్లీలోని మద్యం షాపు ఓపెన్ చేసి వచ్చిన వారికి మద్యం సీసాలు అందజేశారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో రూపం మార్చుకున్న అంటరానితనం అంటూ పదే పదే మాట్లాడారు. అసైన్డ్ భూములు ఆక్రమించి గజాల్లోకి మార్చి అమ్ముకోవటం, ఇంగ్లీష్ మీడియం వద్దు అనటం, ట్యాబ్లు ఇస్తే తప్పుడు రాతలు రాయటం, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తామంటూ చేయని వ్యాఖ్యలను చేశారంటూ ముఖ్యమంత్రి ఇవన్నీ అంటరానితనం కిందకు వస్తాయని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రంలో ఎస్సీలకు ఉన్న పథకాలను రద్దు చేయటం, ఉన్నత విద్య, స్వయం ఉపాధికి తూట్లు పొడవటం, కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఇచ్చి వారికి కనీసం కుర్చీలు, బల్లలు కూడా లేకుండా చేయటం, నిధులు విడుదల చేయకపోవటం, ఎస్సీ ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేయటం, ఎస్సీ సప్లాన్ నిధులను మళ్లించటం, కోడికత్తి శ్రీను 5 ఏళ్లుగా జైల్లోనే మగ్గేలా చేయటం వంటి సంఘటనలు అంటరానితనం కిందకు రావా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి సభ ఒకవైపు జరుగుతుంటే రెండో వైపు కోడికత్తి శ్రీను తల్లి సోదరుడు శ్రీనుకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి సభకు కూతవేటు దూరంలో ధర్నాకు పూనుకోవడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. తమకు ముఖ్యమంత్రి తీవ్ర అన్యాయం చేశారని కోడికత్తి శ్రీను తల్లి సోదరుడు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టారండి, ఆయన గాయపరిచారని ఇప్పటికీ కూడా నా కొడుకుని యుద్ధాలు చేయటం లేదండి. ఇప్పటికి 5 సంవత్సరాలు అయిందండి. ఆయన వచ్చి సాక్ష్యం చెప్పి నా కొడుకు నిర్ధారణ చేస్తారు, నా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రి గారిని ఏడుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించలేదు, మాకు న్యాయం చేయలేదు. అలాగే న్యాయం చేయాలన్న అవసరం ఉన్నా సరే న్యాయాన్ని పక్కన నెట్టేసి మమ్మల్ని దళితులని కావాలని నిర్బంధించేశారు. ఇది రాజకీయం కోసం ఆడుకుంటున్నారు. ఒకవేళ ఇప్పటికీ స్పందించకపోతే మా ప్రాణాలు అర్పించినా, మా ప్రాణాలు పోయినా మా శ్రీనివాసుని జైలు నుంచి విడిపిస్తారని మన ప్రజలందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి దండం పెడుతున్నానండి. ముఖ్యమంత్రి మాటల్లోనే కానీ సామాజిక న్యాయం చేతల్లో ఎక్కడా లేదని కూడా ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. కేబినెట్ లో ఆయా వర్గాలకు పదవులు ఇచ్చి అధికారాలు లేకుండా హరించేశారని కూడా ఆరోపిస్తున్నారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అంటూ బహిరంగ సభల్లో బిగ్గరగా కేకలు వేస్తూ చెప్పటం మినహా ఆయా వర్గాలకు ఇచ్చిన పదవులు కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని ఫైర్ అయ్యారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలపై జరిగిన దాడులను కూడా వారు ఈ సందర్భంగా గుర్తు